దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసునాట స్వభావాలు, అదేవిధంగా పిల్లలకే, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా ప్రభు అయిన యేసునామపేట స్వభావాలండి. ఈరోజు మనం చెప్పుకునే మాట ఏంటంటే శోధన. శోధన గురించి చెప్పుకుందాం. శోధన అనగా ఏంటి? శోధన ఎవరికి వస్తుంది, దాన్ని ఏ విధంగా జయించాలి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. శోధన అనగేంటండి? శోధించడం, దెప్పుపడడం. అంతే కదా. దెప్పుడతారు కదా కొంతమంది. అంటే మనలో తప్పు ఉందనుకుని దాన్ని ఏం చేసి పాయింట్అవుట్ చేసి దాన్ని సాగదీసి, అది ఎందుకు చేసావు, ఎవరి కోసం చేసావు, దేనికోసం చేసావు, అలా చేయవలసిన అవసరం దేనికి వచ్చింది, ఇలాగా సాగదీయడం మాట. ఇది శోధన. ఈ శోధన మనము జయించాలి. ఈ జయించినప్పుడే దేవుని యొక్క రాజ్యంలో మనకి ప్రవేశం ఉంది. కాబట్టి యాకోబు రాసిన గ్రంథం చూసుకుంటే అందులో అంటాడు, శోధన జయించేవాడు ధన్యుడు అని చెప్తాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకం ఎవరిదమ్మా? ఈ లోకం ఎవరిది చెప్పాలి. ఈ లోకం ఎవరిది అంటే దేవునిది. ఈ భూమి నాదే అన్నాడు. కానీ ఈ భూమి అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఎవరో? సాతాను. ఎవరమ్మా? ఈ భూమి ఎవరిదండి? దేవుడిది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరిది? శోధకుడి, అపవాది. ఈ భూమి ఎవరిదంటే అపవాది యొక్క ఆ దూతగణం ఉంది. కాబట్టి ఈ భూమి చూసుకుంటే యాక్చువల్గా ఈ భూమిని దేవుడు కలగజేశాడు, మాట ద్వారా కలగజేశాడు. కానీ పరలోకం నుండి దూతలనే దేవుని వ్యతిరేకంగా దూతలు లేచినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అపవాదిని, అతని యొక్క దూతలను, అనుచరులను అందరినీ కిందకి గెంటేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఈ లోకంలో పడ్డారు, భూలోకంలో పడ్డారు. వాళ్ళందరూ భూలోకంలో పడి వారు ఏం చేశారండి? వారి యొక్క స్థితిని మార్చుకున్నారు. దేవుని యొక్క కుమారులు, మనుషుల యొక్క కుమారులు. దేవుడేమో తన చేతులతో కలగజేశాడు మనుషు కుమారులు. మనం దేవుని యొక్క కుమారులు అంటే దేవదూతలు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రూపం మార్చుకుని నరుల కుమారులతో వాళ్ళు వివాహం చేసుకుని పిల్లలు కన్నప్పుడు నెఫీలీలు పుట్టారు. ఇది మళ్ళా వేరే సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి శోధన అంటే ఏంటి? శోధన అంటే దిగుపడ్డం, ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఈ అపవాది ఎంత శక్తివంతుడు అంటే, సాతాను ఎంత శక్తివంతుడు చెప్తానప్పుడు చూడండి ఎంత శక్తివంతుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే ఇక్కడ ఎవరిని శోధిస్తున్నాడు? అపవాది, సాతాను దేవుని శోధిస్తున్నారు. ఆ దేవుడు అంటే ఎవరో? దేవుడు అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుని శోధన భరిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడు, ఎలా శోధిస్తున్నాడు, ఎందుకు శోధిస్తున్నాడో మనం తెలుసుకుందాం. అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోబడెను. ప్రియమైన విశ్వాసులారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళారా, మీకు అందరికీ ఒక విషయం తెలుసుకోవాలి. మనము తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి మనము ఏ విధంగా అంటే పాపంతో పుట్టామట. అంటే తల్లిదండ్రుల ద్వారా మనము పాపం వలన, కలయిక వలన మాకు పుట్టిన వారు. మన శరీరంలో, మన రక్తంలో పాపం ఉంది. జాతకాలు కంచాలి మీరు అందరూ చిన్నగా చెప్పేసి మానేస్తారు. కాబట్టి ఎవరు స్కిప్ చేయకండి. నాకు మాట తిరగదు, మీరు అర్థం చేసుకుని ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. స్కిప్ చేయకుండా మీరు అందరూ చివరి వరకు చూడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎందుకంటే మన తల్లిదండ్రుల ద్వారా పుట్టడం వల్ల మనలో పాపము రక్తము ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ పాప రక్తం పోవడానికి దేవుడు ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించి మనకి ఇచ్చాడు. కాబట్టి మనము పాపం ఎలా కడుక్కోవాలంటే, మన వస్త్రాలు మురికి అయిపోయినాక మన ఇల్లు ఏం చేస్తామంటే దాన్ని సోప్ పెట్టి శుభ్రంగా నానబెట్టి తర్వాత ఏం చేస్తాండి కొట్టి బండకేసి బాది తర్వాత ఏం చేస్తాం నీళ్ళతోటి కడిగి ఆరేస్తాం. అదే విధంగా కూడా మరి మన రక్తంలో పాపం అనేది నిండిపోదు. కాబట్టి మరి ఎలాగా అంటే దేవుడు
బండకేసి, బండ అంటే దేవుడే, దేవుడికేసి ఏసుకేసి మనకు కొడతాడు. కాబట్టి ఆయన యొక్క రక్తం ద్వారా మనం ఏమవుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే శుద్ధీకరణ జరిగిందో మన హృదయమైన కోవుల్లోకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే దేవుడు 40 రాత్రులు 40 పగలు ఎక్కడికి వెళ్ళాడమ్మండి? అరణ్యమునకు. అరణ్యము అరణ్యం అంటే ఏంటమ్మా? ఏముండ అక్కడ? ఏముంటండి? జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, తెలుసు కదా అరణ్యం అంటే. అడవి, అడవిలోకి వెళ్ళడం జరిగిందంట. తర్వాత రెండో చూసుకుంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఎప్పుడు వెళ్ళాడు యేసుక్రీస్తు? ఎప్పుడు వెళ్ళాడు అంటే 40 దినాలు పగలు రాత్రులు అంటే 24 గంటలు. 24 × 40 కొట్టండి ఎన్ని గంటలు? అన్ని గంటలు ఉపవాసం ఉండడం జరిగింది. ఆయన ఆకలి కొనగా, దేవుడు ఉపవాసం ఉన్నంతసేపు ఆయనకి ఆకలి లేదు. మరి పిల్లలు ఆగిస్తారా? దేవునికి ఆకలి లేదు. ఎందుకంటే ఆత్మీయ ఆహారం దేవుడు ఆయనకి ఇస్తున్నాడు కాబట్టి, దేవుడు మమైక్యం అయిపోయాడు, లీనం అయిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తుకి ఆకలి లేదు. మనమన్న దేవుడితోటి మనం మమైక్యం ఏమనుకోండి, మనకు కూడా ఆకలి ఉండదు. ఉపవాసం చేసిన వాళ్ళకి ఆకలి ఉండదు. 3 రోజులు 4 రోజులు ఉన్నా వాళ్ళకి ఆకలి వేయదు. ఎందుకంటే వారు ఆత్మీయమైన ఆహారం తింటున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఎన్ని దినాలన్నా వాళ్ళు ఆకలి కొనరు. కాబట్టి ప్రియనేస్తమా, విశ్వాసులారా, మీరు అందరూ గమనించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు 40 దినాలు అంటే పగలు రాత్రులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థనే, దేవుడు ఉపవాసం చేయొచ్చా? దేవుడు యేసుక్రీస్తు ఎవరమ్మా? సృష్టికర్త. ఈ భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలని ఆదమ్మ గారిని కలగజేసిన దేవుడు, మాట ద్వారా కలగజేసిన దేవుడు ఈ భూలోకంలోకి వచ్చి మట్టిని పిసికి ఒక బొమ్మను చేసి ఆయన నాసికారంధ్రంలో ఆయన ఊపిరిదినప్పుడు నరుడు జీవాత్మ అయినాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే శరీరం, ఆయనకి శరీరం ఉంది. దేవుడు ఎవరంటే స్వరూపుడు. కానీ యేసుక్రీస్తు ఎవరు అని చూసుకుంటే ఆయన శరీరము దాచుకున్నవాడు, మానవ రూపంలో ఉంటాడు, మానవులాగే ఉంటాడు. ఎంత దేవుడైనా ఏమైనా రూపం ఉండాలి. ఒక వస్తువు పట్టుకోవడానికి ఏముండాలండి? శరీరం ఉండాలి. ఇది ఇలా సెల్ ఫోన్ ఎలా పైకి తీస్తున్నాం, ఎలా తీస్తున్నాం? శరీరం ఉంది కాబట్టి తీస్తున్నాం. ఆత్మ తీయగలదా? తీయలేదు. ఆత్మ ఎలాగంటే గాలితో సమానం. గాలి ఏమన్నా తీయగలదా పైకి? తీసినా మనిషికి కనపడదు కదా, పెర్సన్ కనపడదు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే ఆయన స్వయంగా ఈ భూలోకంలోకి వచ్చి ముగ్గురు మాట్లాడుతున్నారు. ఆత్మ అయిన దేవుడు, శరీరధారి అయిన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు మాట్లాడుకుని ఒక నరుణ్ణి చేయడం జరిగింది. కాబట్టి మరి యేసుక్రీస్తు ఎందుకు చెప్పాలమ్మా? మీరు చెప్పాలి, యూట్యూబ్ వారు మీరు కూడా చెప్పాలి. యేసుక్రీస్తు దేవుడు కదా, ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఆయన ఎందుకు చెయ్యాలి అని చూసుకున్నాం. మాదిరిగా ఆమె ఏంటమ్మా? మాదిరి కలిగిన అంటే నేను చేసిన మీరు కూడా చెయ్యండి అని. ఎవరు తప్పించుకోవడం లేదు. యేసు ప్రభు చేశాడు కాబట్టి మనం చెయ్యాలి. ఆయన బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి మనం తీసుకోవాలి. యేసు ప్రభు బాప్తిజం తీసుకోవాలా అమ్మా? మాణిక్యం గారు, యేసుక్రీస్తు ఎక్కడన్నా బాప్తిజం తీసుకోకపోతే పర్లోక రాజ్యం వెళ్ళడా? చెప్పండి. ఎక్కడి నుండి వచ్చాడు దేవుడు? పరలోకం నుండి వచ్చాడు కిందకి. ఒకసారి ఆలోచించండి జ్ఞానత్వంగా. మళ్ళీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే బాప్తిజం తీసుకుని వెళ్ళాలా దేవుడు? ఎవరైనా చెప్పలేదు అలాగ. తీసుకోవాల్సిన లేదు కదమ్మా. ఎందుకు తీసుకున్నాడు బాప్తిజం? శరీరం దాల్చినా చెప్తుంది. శరీరం దాల్చిన ఆయనలో ఏం లేదు, తండ్రి యొక్క రక్తం లేదు, తల్లి యొక్క రక్తం ఉంది. మనలో ఏముంటదంటే తల్లిదండ్రుల యొక్క రక్తం ఉంటది అమ్మా. మనకే తండ్రి రక్తం ద్వారా మనం పుడుతున్నాం, తల్లి రక్తం ద్వారా మనం పెరుగుతున్నాం. కానీ యేసుక్రీస్తు కంట తల్లి రక్తం ద్వారా పెరిగాడంట, కానీ తండ్రి రక్తం లేదంట ఆయనకి. తెలుసా మీకు? అందుకు దేవుడు పరిశుద్ధుడు. ఆయన బాప్తిజం తీసుకోకపోయినా పరలోక రాజ్యం వెళ్తాడు. అర్థమైంది మీకు? అర్థమైందమ్మా యూట్యూబ్ వారు? మీకు అర్థమైంది కదా? ఓకే. ఆయన రక్తంలో పాపం లేదు. అయినా సరే మాదిరిగా నేను తీసుకున్నాను, మీరు కూడా తీసుకున్నాను. నేర్పిస్తున్నాడు మనకి ప్రార్థన, నేర్పిస్తున్నాడు ఆయన.
ఎప్పుడైతే 40 దినాలు ఏం చేశాడంటే ఏం చేశాడండి, ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసము అయిపోయిన తర్వాత ఆయనకి ఏమి కలిగింది అంటే మొట్టమొదటి ఆకలి వేసిందంట. యేసు ప్రభు గారికి ఆకలి వేసిందంట. దేవాది దేవుడికి ఆకలి ఎత్తదా? ఆకలి వేయదు. కానీ శరీరము రూపంలో ఉన్నాడు కాబట్టి, లోపల రసాయనాలు ఊరుతున్నాయి కాబట్టి ఆయన దేవుడైనా సరే ఆయనకి ఆకలి వేసింది. లోపల పేగులు ఏమంటున్నామా, ఎలకలు పరిగెడుతున్నాయి ఆయనకి. ఆ ఎలకలు పరిగెట్టిన వెంటనే ఆయన వేసిన ఆకలి వేసిన వెంటనే ఒక వ్యక్తి వచ్చాడు. ఎవడు ఆయన చూస్తా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఎవడొచ్చాడమ్మా? ఎవరు రాలేదు. ఎవడొచ్చాడు? దెయ్యం వచ్చింది. దెయ్యం అపవాది, సాతానుగాడు అంటే తేజో నక్షత్రం. వాడి గురించి చెప్పాలంటే అలాగే అయిపోడు. కానీ మహాశక్తి గలవాడు, పరాక్రమవంతుడు, యథార్థవంతుడు. యెషయా గ్రంథం 14 అధ్యాయం చదువుకోవాలి. మీరు చదువుకుంటే బాగుంటుంది. సాతాను ఎందుకు అంటే దేవుని కన్నా సింహాసనం ఉన్నతముగా వేసుకుందాం, హెచ్చింపబడదాం. ఎందుకంటే దేవుడు లేనిటప్పుడు ఆయనే దేవుడి కింద ఉండేవాడు. పర్లోక రాజ్యంలో దేవదూతలు అందరూ ఆయన చెప్పిన మాట విన్నప్పుడు వాడికి గర్వం వస్తుంది. దేవుడి తర్వాత నేనే కదా దేవుడిని అనుకున్నాడు. ఎప్పుడైతే గర్వం ఎక్కడ పుట్టిందంటే పరలోకంలో పుట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు, అది గ్రహించి అమ్మ బాబు ఇక్కడ ఉంటే పంప మునిగిపోద్ది అనేసి ఏం చేశాడంటే కింద గెంటేశాడు. కింద గెంటిన వాళ్ళందరూ భూలోకంలో పడిపోయారు. భూలోకం ఎలాగుందంటే నిరాకారంగాను శూన్యంగా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు సంచరిస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ సంచరించినప్పుడు దేవుడు మళ్ళా దానికి ఆకారం కలగజేసి మా సృష్టిని కలగజేసి మానవుని పెట్టాడు. మన అన్ని కథ మళ్ళీ వేరైపోతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆకలిగా ఉన్నప్పుడు వాడి దగ్గరికి అపవాదం వచ్చి చక్కగా మాట్లాడడం జరుగుతుంది. ఏమన్నా మాట్లాడుతుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే. అక్కడ ఒక ప్రశ్న ఎత్తాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఏమన్నాడండి, అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి ఇది నిజమా అన్నాడు. పడిపోయింది. అవ్వమ్మ పడిపోలేదా? పడిపోయింది. దెబ్బేమని పడిపోయింది. అమ్మ ఎంత నిజం ఉంది అంటారా, దేవుడు అది తినొద్దన్నాడు కదా, నిజమేనా అంటే అవును. ఎందుకు తినొద్దన్నాడు అంటే మీకు తెలుసా అంటే దేవతలను చూసారా, చూసా. అలాగే అయిపోతారండి. దేవుడు కుళ్ళు వచ్చేసి అది తినొద్దన్నాడు కొంచెం, అది తింటే ఏమైందో చూడకూడదు తినేది అంటే ఏం చేసిందంటే ఆశపడి తినేసింది. అలాగే దేవుడి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అంటే దేవుడు కుమారుడు కదా. సాతాను గాడు మన దగ్గరికి వచ్చి అలా మాట్లాడతాడు. ఏమైనా మాట్లాడితే అలాగే మాట్లాడుతుంది మన దగ్గరికి వచ్చి. నువ్వు నిజంగా నీకు అధికారం లేదా, నువ్వు పెద్దదాని కదా ఇంట్లోనే, మీ తోటికోళ్ళలో చూసిరా ఆవిడ మీద నీకు అధికారం ఉంది, నువ్వు నిజంగా అంటే తోటకోళ్ళ కన్నా నువ్వు చిన్నదాడవా అన్నట్టు చెప్తుంది సాతాను గాడు. అదే అన్నదమ్ముళ్ళ మధ్యలో కూడా నువ్వు పెద్దోడు కాబట్టి నీకు అధికారం ఉంటుంది అనేసి పెద్ద లెక్కలాడుతుంటారు అన్నమాట. ఇలాగ ఏమిటంటే నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుమనెను. అక్కడ క్వశ్చన్ వేస్తాడు ఏమని దేవుడికి, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే రాళ్ళు రొట్టెల కింద చేయగలవు అమ్మా, మీరు నిద్రకూడదు. ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుకున్నాడు. వాడు తయారు చేసేవచ్చు కదా రొట్టెల కింద చేయగలడు. సాధారణకి పవర్ లేదా? పవర్ ఉంది. సాధారణ కాడికి పవర్ ఉంది కానీ చేయగలడు. కానీ దేవుడు చేస్తాడో చేయడు అనేసి ఏం చేస్తున్నాడంటే ఈ రాళ్ళు రొట్టెలాగినట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకే యేసుప్రభు గారు చక్కనైన సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు 4లో చూసుకుంటే, అందుకు ఆయన మనుష్య కుమారుడు రొట్టెల వలన మాత్రం కాదు కానీ, ఏ కుమారుడు? మనుష్య కుమారుడు. ఆయన దేవుడు కుమారుడు అని ఈ లోకంలో ఏ విధంగా వచ్చాడంటే మనుష్య కుమారుని కింద వచ్చాడు కాబట్టి అక్కడ ఆయన అంటున్నాడు దేవుడు కుమారుని నేను అని చెప్పలేదు. అక్కడ ఏం చెప్పాడు? చక్కరైన మాట అన్నాడు, నేను మనుష్య కుమారుని కింద వచ్చాను కానీ నేను ఎక్కడ దేవుడు కుమారునే అని చెప్పడానికి సాతాను గారికి చెప్పాడు. ఏం చెప్తాడు? రొట్టెల వలన మాత్రం కాదు కానీ. ఓకే శబాష్, నువ్వు బాగా చెప్పు, నేను చేసే పవర్ నాకు ఉంది.
ఆ రొట్టె రాళ్ళని రొట్టెల కింద నేను చేసేయగలను, తినేయగలను. అలా విధంగా కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట నుండి ఏదైతే మాట వచ్చిందో అదే మనకి జీవము. ఈ రొట్లు అంటే నువ్వు చెప్తుంది ఏంటంటే శరీర సంబంధమైన ఆహారం తినమని చెప్తాం. నేనైతే 40 దినాలు 40 రాత్రులు ఆత్మీయమైన ఆహారము నేను భుజించాను. ఈ శరీర సంబంధమైన ఆహారం ముఖ్యం కాదు. ఓ సాతానా, నువ్వు ముఖ్యం అనుకుంటున్నావా? కాదు, ఎంత మాత్రం కాదు. ఇది ఉంటే కొద్దిగా మళ్ళీ ఆకలి తీరుస్తుంది, మళ్ళా ఆకలి కొంటాం, మళ్ళా తినాలి. కానీ జీవమైన ఆహారం ఒక్కసారి భుజిస్తే అది మళ్ళా మనం భుజించవసరం లేదు, అది మన జీవింపు చేస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏమంటున్నాడంటే ప్రతి ఆయన దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. నీకు బైబిల్ తెలుదా? దేవుడి మాట తెలియదా నీకు? జీవ గ్రంథంలో ఏమి రాసి ఉందో నీకు తెలీదా? సాతానా అంటే అక్కడ మాట్లాడకూడదు అంటే దేవుడు నగ్గాడు, యేసుక్రీస్తు నగ్గాడు, సాతాను గాడు ఓడిపోయాడు ఒక మాట ద్వారా. రెండో మాట అంటున్నాడు, ఆడు తక్కువడేంటి అమ్మా, తక్కువ సాధారణ వదులుతాడా? వదలడు. దేవుణ్ణే శోధించాడంటే మనం ఎంత, మన ఆప్త్రాలు మన ఎందుకు కూడా పని చేయం. కాబట్టి నదుడు నేసినట ఇక్కడ నుండి పో అని చాలా మంది అంటారు, కానీ ఆడు చాలా శక్తివంతుడు. కానీ ఎవరి నామను బట్టి మనము ఆ దెయ్యాన్ని వెలగొడుతున్నాం? యేసు నామం పేట మనము దెయ్యాన్ని వెలగొడతాం. మన యొక్క శక్తి, మన యొక్క బలం కాదు, ఉపవాస ప్రార్థన వల్లే అది జరుగుతుందని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంతటా అపవాది మళ్ళీ ఊరుకోకుండా, అనగా సాతాను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి, యేసు ప్రభు గారిని ఒక పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళిపోయాడు. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము తీసుకెళ్ళిపోయి దేవాలయం శిఖరమును ఆయన నిలబెట్టి. అమ్మా, దేవాలయం శిఖరం అంటే తెలుసా? దేవాలయం ఎంత ఎత్తు ఉంటుంది? ఒక 40 అడుగులు 50 అడుగులు ఇలా ఉంటుంది. అంత శిఖరం, దేవాలయం శిఖరం మీద ఆయన నిలబెట్టాడు. నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాద మెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నారు కదా అని చెప్పినాడు. కీర్తన గ్రంథంలోనే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావల నుండి వారిని రక్షించును అని ఒక వాక్యం అంటది. మా తర్వాత ఏ రాయ తగలకుండా ఆయన కాపాడుతాడు, పగల ఎండ దెబ్బలను రాత్రి వెన్నె దెబ్బని నీకు తగలదనేసి ఒక కీర్తన ఉంటుంది. అది ఆధారం బేస్ చేసుకుని ఏమంటాడంటే యేసుప్రభు గారికి నీతి కబుర్లు చెప్తున్నాడు. ఎవరో సాతాను గాడు, ఈ దేవుడికి తెలదన్నట్టు, వాక్యం తెలదన్నట్టు, దేవుడు కొత్తగా నేర్చుకోవాలన్నట్టు సాతాను గాడు వచ్చి ఏం చేశాడంటే యెరూషలేము ఆ నగరాన్ని తీసుకెళ్ళి అక్కడ దేవాలయం ఉంది. ఏ దేవాలయము? సొలొమోను కట్టిన దేవాలయం. తర్వాత హేరోదు దేవాలయం పడిపోతే 2సారి హేరోదు కట్టాడు. ఆ హేరోదు కట్టిన దేవాలయం పైకి తీసుకెళ్ళిపోయి ఏమంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే ఇక్కడ నుండి దూకే, నీ దూకేస్తే దేవదూతలు అందరూ వచ్చి నేను పట్టుకుంటారు. అమ్మా, జ్ఞాపకం కలిగించాడు సాతాను గడు. ఆలోచన చూసా, యేసు ప్రభు గారికి దేవత దేవుడని దేవుడు చెప్తున్నారు. ఏమని? శిఖరం తీసుకెళ్ళిపోయి పైకి, ఇక్కడ నుండి దూకే చాలా బాగుంటుంది, నీకేం దెబ్బ తగలదు, నీకు దెబ్బ తగలదు, కానీ నువ్వు పడిపోతుంటే ఏం చేయాలి, దేవదూతలు అందరూ దేవుడు పంపించేసి వాళ్ళందరూ నేను పట్టేసుకుంటారని చెప్తున్నాడు. అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలనని మరి యొక్క చోట రాయబడి ఉంది. ఓహో, సాతాను గారు బాగా చెప్పారండి, కీర్తన కాలంలో బాగా చెప్పారు. కాబట్టి ఇంకో చోట ఉంది, దేవుణ్ణి నువ్వు శోధించకూడదు అనేసి ఉంది ఆజ్ఞ. 2వ ఆజ్ఞ కదా, నిర్గమాకాండము 20వ అధ్యాయము చూసుకుంటే ఉంటది. అక్కడ 2వ ఆజ్ఞ ఉంటది, దేవుని వ్యర్థంగా నచ్చరించకూడదు, ఆయన వ్యర్థంగా నచ్చరించమని నిర్దోషిగా ఎంచబడదు అని ఆజ్ఞ ఉంటది అక్కడ. శబాష్, చాలా బాగా చెప్పు సాతాను గారు. మరి నువ్వు బైబిల్ గ్రంథం చదవలేదా?
ఇంకో దిక్కున కూడా వాక్యం ఉంది కదా అని చెప్పాడు. రెండోసారి నెత్తి మీద టప్పని ఆ కొమ్ములు ఉన్నాయి కదా, కొమ్ములు ఎరగొట్టేసినట్టు సాతాను గారికి అవునప్పుడు ఏం చేయలో తెల్లలేదు. అప్పుడు ఏమంటున్నాడు, మరలా ఊరుకోలేదు. అమ్మ ఎన్నిసార్లు చోదించాడు? 2 సార్లు చోదించాడు. మూడోసారి అంటున్నాడు, ఏమంటున్నాడు, అపవాది బిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమలకు ఆయన చూపించి యోగ భోగాలన్నీ చూపించేశాడు. ధనము, ధాన్యము, బంగారము, నట్ర వజ్రాలు, మాణిక్యాలు, రాజభోగము, రాజులుండే గృహాలు, 5 స్టార్ హోటల్, తాజ్ మహల్ ఎన్ని చూపించాడు. ఇందులో లేవు, మామూలుగా వర్ణిస్తున్నాను నేను. షిప్లు, తర్వాత అన్ని చూపించాడు. అది ఎత్తైన కొండకి తీసుకెళ్ళాడంట. మూడోసారి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటినీ, అంటే 7 ఖండాలు చూపించాడు దేవుడికి. అమెరికన్ చూపించాడు, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అన్ని ఖండాల దేవుడు చూపించి ఈ లోక రాజ్యాలన్నిటి 7 ఖండాలని, 7 సముద్రాలని, ఇవన్నిటిని వాటి మహిమను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది, ఘనత, ప్రభావం ఇవన్నీ ఉంటుంది. ఆయనకి చూపించాడంట. చూపించి నువ్వేం చెయ్యాలి? అంత బాగానే ఉందంట. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్ని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఏమన్నాడమ్మా? మరి భూమి ఎవరిది? ఆయనదే, కానీ ఆక్రమించుకున్నాడు, కబ్జా చేశాడు. ఈ భూమిని అదండి ఒకరు వచ్చి కబ్జా చేసుకున్నారు. ఏమయ్యా భూమి ఖాళీ చేసా అంటే ఏం చెప్తాడు? నువ్వు తీసుకున్న అప్పు ఉంది కదా, అప్పు అంతా తీర్చే, అప్పుడు నీకు ఇస్తాను నేను, ఒక 10,000దే, లేకపోతే ఒక 20,000దే, లేకపోతే లచ్చి ఇచ్చేయి అని చెప్తాడు. అలాగే సాధారణ గారు చెప్తున్నాడు మాట, పోన్లే మరి భూమిని అంతా నేను ఆక్రమించేసాను కదా, ఒక పని చెయ్యి, నువ్వు ఒక్క నమస్కారం చేసేస్తే ఇది మొత్తం అంతా ఇచ్చేసి నీకు వెళ్ళిపోతాను, ఈ ప్రజల్ని ఎవరిని ఏడిపించను, ఈ పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని నేను ఏడిపించను. అదేవిధంగా ఎవరైతే నిన్ను పూజిస్తున్నారో వాళ్ళందరూ పూజించుకున్నా చేస్తాను, ఎవరైతే నీకు ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ ఆరాధించేలా చేస్తాను, ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు మాట. ఏమంటున్నాడండి? ఒక్కసారి ఈ కబ్జా చేసుకున్న భూమిని నీకు ఇచ్చేయాలంటే నువ్వేం చేయాలి? నాకు నమస్కారం చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు నమస్కారం చేసాయో అప్పుడు నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు. ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నదని. సాతానా, నేను ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? ఏంటి నన్ను శోధిస్తున్నావు? ఇక్కడ నుండి ఇంకో మాట మాట్లాడవా? 3 మాటలు మాట్లాడు నాతోటి, ఇంకో మాట కానీ మాట్లాడవా బాగోదు నాతో, వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పినప్పుడు ఏమన్నాడంటే, నీ దేవునికి, ప్రభు అయినా నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. ఆ దేవుడు అంటే ఎవరో? ప్రభు అంటే ఎవరో? యేసుక్రీస్తు. నువ్వు నాకు మొక్కాలి, నేను నీకు మొక్కడం కాదు, నువ్వు నాకు మొక్కాలి. ఎందుకంటే నేను నిన్ను సృజించిన వాడిని, నేను నిన్ను ఏర్పరిచిన వాడే. నువ్వు వచ్చి నన్ను మొక్కమంటావు ఏంటి అనేసి సాతాను గద్దించడం జరిగింది. అంతటా అపవాది ఆయనని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, ఎప్పుడైతే ఆ సాధకుడు వెళ్ళిపోడో ఆకాశం నుండి, పరలోకం నుండి దేవుడు కొంతమంది దేవదూతలను పంపించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ఆయన ఓదార్చారు. ఆయన ఆకలిగా ఉన్నాడు కాబట్టి ఆహారం ఇచ్చి ఉంటారు, దప్పుగా ఉన్నాడు కాబట్టి ఆయన దప్పు కోసం తీర్చుంటాడు, అంతే కదా పరిచర్య అంటే అది కదా. పిల్లలు వచ్చారా మావరాయ్? నేను వచ్చినప్పటికి పిల్లలు ఏం చేశారండి, శుభ్రంగా ఇవన్నీ తుడిచేశారు, సర్దేశారు, చేపలు వేసేసారు,
ఇవన్నీ చేశారు. అది పరిచర్య అంటారు. ఆ విధంగా మనకి శోధనలు వచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి? చూడండి, యాకోబు రాసిన పత్రిక నుండి 1వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట అక్కడ రాసి ఉంది. అమ్మా, అర్థమవుతుందా? యూట్యూబ్ వారు మీరు కూడా చక్కగా మాటలు విని ఇక్కడ ఏముంటుందండి అమ్మా, మీరు కూడా చక్కగా అందరికి వాక్యం షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మన చిన్న ఛానల్ మనది ఎఫ్నిక టెస్టిమనీ ఛానల్లో మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి. అనేకమైన చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఎక్విప్మెంట్ లేదు నా దగ్గర. ఏదో చిన్న ఫోన్ ఉందా, ఫోన్ ద్వారా నేనే చేస్తున్నాను. అందుకే లేట్ అవుతుంది. ప్రతి ప్రోగ్రామ్ కూడా పెట్టడానికి కూడా నాకు సమయం సరిపోవడం లేదు. కొన్ని అయితే చేయలేకపోతున్నాం. కాబట్టి ఒక ల్యాప్టాప్ లేదు, కెమెరా లేదు, కాబట్టి క్వాలిటీ కూడా సరిగ్గా రావడం లేదు. అదేదో కెమెరా కొద్దిగా 4K పెడుతుంది వివో ఫోను. కాబట్టి ఇంకా మంచి చక్కనైన ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి మీ యొక్క ప్రార్థన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. యాకోబు రాసిన 1వ అధ్యాయం 11 చూసుకుంటే 12 చూసుకుంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి చదవండమ్మా. వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుకుంటారు. ప్రియ విశ్వాసులారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారులారా, మీరేమి భయపడకండి. శోధకుడు యేసు ప్రభు అంతటి వాడినే శోధించేసాడు. మనమెంత, నువ్వెంత? యేసుక్రీస్తు అంటే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, జీవము గల దేవుడు, దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడు, ఆయన పరిశుద్ధుడు, గొర్రెపిల్ల, రక్తం చిందించిన గొర్రెపిల్ల. అలాంటి దేవాది దేవుడినే శోధించాడు. మనమెంత? నువ్వేం పెద్ద బొత్తులు అనుకుంటావా? లేకపోతే నువ్వేమన్నా నీ యొక్క భక్తి, నీ యొక్క ఎన్ని నిన్ను జయించేలా చేస్తుంది అనుకుంటావా? కాదు. దేవుడు నీ చుట్టూ కంచి వేశాడు కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు. యోగ గ్రంథం చదువుకుంటే అక్కడ ఉంటది. బాబు సాధన్ గారు, సాధన్ అంటే నేను సొంత మాటలతో చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇల్లు పాలన యోగం చూసా, మా భక్తుడని యోగం చూసావు అంటే చూసానులే. నువ్వు అతని చుట్టూరు కంచి వేసావు. అక్కడ చదవండి, 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం చూసుకుంటే మీకు కనబడుతుంది. కంచి, దేవుని యొక్క కంచి. మనకేముండాలమ్మా? కంచి. కంచి అంటే మన చుట్టూరును దేవతలు ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే మనకి కంచి వేస్తాడు, కాపుదల పెడతాడు. కాబట్టి ఆ కంచి మనం వేసుకోవాలి. కాబట్టి అలాంటి కంచి వేసుకుంటే మనకి ఎటువంటి శోధన కానీ మన దగ్గర రాడు. శోధనలు వచ్చిన మనం జయించగలం. కాబట్టి అట్లాంటి శోధనలు జయిస్తే నీకేముందా అంటే జీవ కిరీటం ఉంది. ఏంటమ్మా? కిరీటము, పదవి, అర్హత. మనకి మంచి పనులు చేసేవాడికి మనకి ఏమిస్తారండి? అవార్డులు ఇస్తారు. ఎవరో రాష్ట్రపతి గారు అవార్డు ఇస్తారు, భూషణం, పద్మవిభూషణం, అలాంటి అవార్డులు ఇస్తారు కదా. అదే విధంగా దేవుడు కూడా మనకి ఏం చేస్తాడంటే బహుమతులు ఇస్తాడు. జీవ కిరీటం ఇచ్చి నిన్ను అభిషేకం చేస్తాడు. కాబట్టి ఓ ప్రియనేస్తం, మనకు శోధనలు వస్తాయి, కుటుంబ ద్వారా శోధనలు వస్తాయి, ఇతరుల ద్వారా మనకు శోధన వస్తుంది, దేవుడి నుండి కూడా మనకు శోధన వస్తుంది. ఒక్కొక్కసారి మనం జయిస్తామా జయించలేమా అని శోధన వస్తుంది. ఎలాగా? యోగ గ్రంథంలో చూసుకుంటే ప్రేరేపణ వల్ల సాధనుడు ఏమన్నాడంటే, అపవాది ఏమన్నాడంటే, నువ్వు శోధించుడు, నువ్వు కంచి వేసేసి అని అది ఒకసారి తొలగించుడు, దెబ్బకి నిన్ను ఇడిచిపెట్టేసి పారిపోతాడు అని చెప్పిన వెంటనే ఫోన్లో శవచ్చు, నువ్వు చెప్పిన బాగా ఉంది, అదే టెస్టింగ్ చేసుకుంటా, నువ్వు నవ్వుతా లేకపోతే నేను నవ్వుతున్నా అనేసి బెట్టింగ్ కడతాడు. దేవుడు కట్టినప్పుడు ఎవరు నవ్వుతారంటే దేవుడే నవ్వుతాడు. అక్కడ చూసావా? ఈ విధంగా చూసుకుంటే మనము శోధనలో మనకి వస్తాయి కాబట్టి దాన్ని జయిస్తే మన దేవుడికి మనము దేవుడి దగ్గర నుండి మనము జీవి కిరీటం మనం పొందుకోగలుగుతాం అనేసి ప్రభు పేట మనం చేస్తుంది. కాబట్టి దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. యూట్యూబ్ చూస్తున్న
ఛానల్ చూస్తున్న మీకు అందరికీ శుభవందనాలండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.